నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పట్టణంలోని ప్రతి వార్డులో గురువారం ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని హనుమాన్ నగర్ లో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఉదయం 6 గంటలకు ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. తెల్లవారుజామున 6 గంటలకు పెన్షన్ 4000కు సచివాలయ ఉద్యోగులతో కలిసి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చేతుల మీదుగా అందుకున్న అవ్వాతాతలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీ చేసే అంశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేపట్టిందన్నారు. ఉదయం 6 గంటల నుండి మొదలుపెట్టిన 2 గంటల్లోనే పెన్షన్ పంపిణీ జరిగిందని, సాయంత్రానికి 99% పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు. పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది అన్న ఎన్టీ రామారావు అయితే ఈ పథకాన్ని పెంచి లబ్ధిదారులను అందుకుంది చంద్రబాబు నాయుడు అని అన్నారు. 200 రూపాయల పెన్షన్ ఒక్కసారిగా 2000కు పెంచింది టీడీపీ ప్రభుత్వం అని వివరించారు. నెలకి ఎంత ఇచ్చారు అప్పుడు? ఇప్పుడు చంద్రబాబు గారు పాలన వచ్చినాక ఎంత ఇస్తున్నారు? సంతోషంగా ఉంది కదా. పోయిన నెల ఎంత ఇచ్చారు? మీకు 7000 ఇచ్చారు కదా. అంటే ఏప్రిల్ మే జూన్ 3 నెలలకి నెలకు 1000 చొప్పున కలిపి బోనస్గా నెలకు 1000 చొప్పున 3 నెలలకి 1000 చొప్పున 3000 4000 కలిపి మొత్తం 7000 ఇచ్చారమ్మా. ప్రతి నెల 1వ తారీఖు అధికారులు వచ్చి మీ ఇంటికి వచ్చిస్తారు. ఎప్పుడన్నా ఇవ్వకపోతే నాకు చెప్పండి. ఒక్కరోజు కూడా లేట్ అవడానికి ఇల్లేదు. చంద్రబాబు గారు ఒప్పుకోరు. ఏమ్మా, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత వచ్చాయి నెలకి? ఇప్పుడు ఎంత ఇస్తున్నారు చంద్రబాబు గారు? 4000. పోయిన నెల ఎంత ఇచ్చారు చంద్రబాబు గారు? 7000 అందినాయా పోయిన నెల? ఈ నెల నుండి ప్రతి నెల 4000 వస్తాయి. 1వ తారీఖు మీ ఇంటికి వచ్చిస్తారు. సంతోషమేనా? నమస్తే. మా పిల్లలు 4000 అమ్మ పెన్షన్. గతంలో 3000 వచ్చేది జగన్ పాలన ఉన్నప్పుడు. సంవత్సరానికి 250 చొప్పున పెంచారు. 5 ఏళ్లకు ఆపసోపాలు పడి 1000 రూపాయలు పెంచారు 5 సంవత్సరాలకి. మన చంద్రన్న ఏకదమ్మున 3000 నుండి 4000 చేశారు పెన్షన్. అంతకుముందు నెలకు 1000 చొప్పున కూడా కలిపి ఏప్రిల్ మే జూన్ 3 నెలలకు కూడా నెలకు 1000 చొప్పున కలిపి అది కూడా మీకు ఇచ్చారు. పోయినసారి 4000 3000 కలిపి 7000 ఇచ్చారా పోయిన నెల? అదే చంద్రబాబు గారు అంటే. చంద్రబాబు గారు మాట ఇస్తే అది చెప్పింది చేస్తారు, చేసిందే చెప్తారు చంద్రబాబు గారు. ఇదిగమ్మా. ఓకే అమ్మా. ఇప్పుడు 1వ తారీఖే మీ ఇంటి ముందుకు వచ్చింది పెన్షన్. ఎమ్మెల్యే గారు వచ్చారు సార్. అవునా? నువ్వు పెన్షన్ కోసం తిరిగే పని లేదు. ఇక పెన్షనే మీ ఇంటికి వస్తుంది ప్రతి నెల 1వ తారీఖు. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నిన్ను ఆదుకుంటుంది. ధైర్యంగా ఉండమ్మా. బాగున్నావా? ఎంత ఉన్నాయి లెక్కేయమ్మా? 4000 ఇచ్చారు కదా. చంద్రబాబు గారు వచ్చినాక మార్పు అర్థమైందా? 3000 పెన్షన్ మాట ప్రకారం 4000 చేశారు. అమ్మా సంతోషమే కదా. ఇక మీరు ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేదు, పెన్షన్కి బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేదు. ప్రతి నెల 1వ తారీఖు జీతాలు వచ్చినట్టు మీ ఇంటికి వస్తాయమ్మా. నమస్కారం. ప్రభుత్వం నుండి సాయం చేస్తాం, మీరు ఇల్లు కట్టుకుంటామంటే ప్రతి నెల మీ ఇంటికి వస్తుంది పెన్షన్ 1వ తారీఖు. ఇల్లు ఇద్దాంలే కానీ ఎంత వచ్చినాయి లెక్క తొందరగా పెద్దగా వినపడాలి నాకు. 6000 వచ్చినాయా? అంతకుముందు ఎంత వచ్చేది నీకు? 3000 వచ్చినాయి జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు ఎంత వచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వంలో? ఓకే, సంతోషమేనా? అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వినుకొండ పట్టణంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించాం. 5 గంటలకే, ఏకుంజామున 5 గంటలకే అధికారులందరూ ఇంటి తలుపు తట్టి లేపి పెన్షన్ చేతిలో పెడితే సంతోషంతో కేరింతలు వేస్తూ ఉన్నారు అవ్వాతాతలు. అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చింది మొట్టమొదట అన్న ఎన్టీఆర్.
దాన్ని భారీగా పెంచిన చరిత్ర చంద్రన్నది, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 2000 పెన్షన్ 3000 చేస్తామని సంవత్సరానికి 250 చొప్పున పెంచుకుంటూ ఆ 2000ది 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. కానీ ఎన్డీఏ ప్రభుత్వం మాటిస్తే అమలు చేస్తుంది. చంద్రబాబు గారు చెప్పింది చేస్తారు, చేసింది చెప్తారు. ఒక్క మొదటి నెలలోనే అన్న మాట ప్రకారం 3000 పెన్షన్ 4000 చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్కడికక్కడ ఈరోజు ప్రజలకి పెన్షన్లు అందజేస్తూ ఉన్నారు. ఓ పక్క చంద్రబాబు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు వీధుల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఇది చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి భరోసాకి, ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసా ప్రజలకి ఈ పెన్షన్. అవ్వాతాతలకి ఇక ప్రతి నెల పండగే. ఈ పెన్షన్ల పండగ ప్రతి నెల ఉంటుంది. ప్రతి నెల 1వ తారీఖునే అందరికీ 100% అందరికీ ఇవ్వాలనే లక్ష్యంగా, ఉదయం నుండి సాయంత్రం లోపు అందరికీ ఇవ్వాలనే లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఈరోజు చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ పథకం అమలు చేయలేదు, ఈ పథకం అమలు చేయలేదని. ఏమయ్యా, మాట్లాడే వాళ్ళకి బుద్ధి ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డికి జ్ఞానం ఉందా? అసలు నువ్వు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు సమయం తీసుకొని 250 సంవత్సరాలు పెంచి నువ్వు ఈరోజు తెలుగుదేశం సంక్షేమం అమలు చేసే దాని గురించి నువ్వు మాట్లాడతావా? బుద్ధున్నాయన ఎవరైనా మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాలా. విభిన్న ప్రతిభావంతులకి మీరు ఇచ్చింది, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి మీరు ఇచ్చింది 3000. ఈరోజు చంద్రన్న రెట్టింపు ఇచ్చారు, 6000 ఇచ్చారు ఒక్కొక్కరికి. ఆ రోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈరోజు ఆ పథకం, ఈ పథకం చెప్పిన ప్రతి పథకం అమలు చేస్తాం. 14 లక్షల కోట్లు అప్పులు చేసి జనాలను ఎత్తినేసి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం. మహిళలకి తొందరలోనే ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే అన్నప్రాసన రోజే ఆవకాయ పచ్చడి ఎవరన్నా పెడతారండి? అరే, 2 నెలలు కాకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకం అమలు చేయలేదు, ఈ పథకం అమలు చేయలేదని మాట్లాడటానికి సిగ్గుందా? ఈరోజు 4000 చొప్పున పెన్షన్ ఇస్తుంటే 3000 పెన్షన్ 4000 ఇవ్వటం, విభిన్న ప్రతిభావంతులు 3000 రెట్టింపు చేసి 6000 ఇస్తూ ఉంటే, ప్రజలందరూ సంతోషిస్తూ ఉంటే, పెన్షన్దారులందరూ ఆనందంగా పండగ చేసుకుంటుంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓర్చుకోలేక ఈరోజు ఈ పాటలు పడుతూ ఉన్నారు. పెన్షన్ మొదలుపెట్టింది ఎన్టీఆర్ అయితే దాన్ని పెంచినది చంద్రబాబు గారు. దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మిగిలిన సంక్షేమ పథకాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మెక్కన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే జనసేన బీజేపీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా.